బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి. బియ్యము బ్రౌన్ రైస్ ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే పెరుగన్నానికి బాగుంటుంది. ఎందుకంటే పెరుగన్నం గట్టిగా ఉండకూడదు, కొంచెం మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. బాగా కొంచెం మెత్తగా ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలండి. తర్వాత పాలు కాగిచ్చి ఈ పాలు అన్నము రెండు కొంత గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా పెరుగు తోడేయాలండి. కొంచెం పెరుగు వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆ వేడిలోనే వేయాలండి. అప్పుడు మంచిగా పెరుగు అన్నం మొత్తం బాగా తోడుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మంచిగా పులుపు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి పెరుగన్నం పెడతలేదండి, మళ్ళీ పెడుతున్నాను. ఎందుకంటే పెరుగన్నం తినడం వల్ల చాలా హెల్త్కి మంచిది, పిల్లలకి పెద్దోళ్ళకి కూడా. ఒకప్పుడు మనం పూర్వకాలంలో అయితే ఎక్కువగా పెరుగన్నాలు తినేవారండి. ఇప్పుడైతే పెరుగన్నాలు ఎక్కడ తినట్లేదు. ఎందుకంటే అంతా ఫాస్ట్ లైఫ్లో వచ్చేసినాయి కాబట్టి అంతా ఉరుకులు పరుగుల జీవితాల్లో హెల్త్నే పట్టించుకోవటం లేదు. అందుకు అప్పుడప్పుడు వారంకి 2 రోజులు, వారంలో 3 రోజులు ఇలాగా వీలైనప్పుడల్లా ఈ బ్రౌన్ రైస్తో పెరుగన్నం తోడుపెట్టుకు తింటే చాలా మంచిదండి. చిన్నపిల్లలకి టిఫిన్ బదులు అప్పుడప్పుడు ఈ బ్రౌన్ రైస్తో కూడిన పెరుగన్నం అలవాటు చేయాలి. వాళ్ళకి కొంచెం హెల్త్ మీద ఇప్పటి నుంచే మనం చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా గుర్తుంటుంది. అందుకని వీలైనంత మట్టుకు పెరుగన్నం పిల్లలకి పెడితే మంచిదండి. బ్రౌన్ రైస్ దీనికి మంచిగా ఏదైనా వంకాయ తాలింపు కానీ దొండకాయ తాలింపు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి నంచుకోవడానికి. దీనికి పులుపు చట్నీలు బాగోవండి, కొంచెం కారంగా ఉండాలి. ఎందుకంటే బ్రౌన్ రైస్ పుల్లగా అయిపోతుంది పెరుగుతో. పెరుగన్నం చాలా తొందరగా పులుపు అయిపోతుంది. అందుకని కొంచెం కారం చట్నీనే బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా తోడుకుంది. నేను 9 ఆ టైంకి తోడుపెట్టానండి. మరి ముందుగా వేసేయొద్దు, తొందరగా వేసేస్తే బాగా ఎక్కువ పులుపు అయిపోతుంది. మనం 10-10:30కి టిఫిన్ తిన్నామనుకోండి, అప్పటికి ఇంకా పులుపు అయిపోతుంది. అందుకని మనం తినేదాన్ని బట్టి ఒక 2 గంటల ముందు వెనక చూసుకుని వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి పులుపు. చాలా బాగుందండి.